పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయేటట్టు కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కాడ ఏర్పాట్లు ఏనుగొచ్చి ఎగిరి దుంకినా కూడా కింద పడి బొర్రినా కూడా ఖరాబు కాకుండా గట్టిగానే ఏండ్లు చెక్కు చెదరకుండా ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తుర్రట. అగో ఇక ముచ్చట ఎవరన్నారంటారా, ఇక మీరే నుండ్రి ఎవరన్నారో. అయ్యా ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక చెప్పుర్రి. గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటము 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటము అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం శాశ్వతంగా ఉండాలి. టెంపరవరీ కార్యక్రమాలు వద్దు. ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మొన్న గ్లోబల్ సమ్మిట్ కార్యంకే కోట్ల రూపాయలు పెట్టి టెంట్లు బార్దన్లు అనుకుంటా గుడారాలు కట్టనికే కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఇప్పుడు మేడారం అమ్మవారి జాతరకు కూడా ఏర్పాట్లు మంచిగా చేస్తున్నాం, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం అంటుండ్రు గాని మేడారం అభివృద్ధి పనులు చేయనికి మీ కంపెనీలకే గుత్తగా పట్టుకున్నాయని మా కంపెనీలకు కూడా గుత్తకియరా అని చెప్పి మొన్నటిదాకా గుడి గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం పెద్దగానే కయ్యం పెట్టుకున్నది కదా. మరి ఆ కయ్యం ఎటైందో గానీ మరి ఇప్పుడు చేస్తున్న మీ కంపెనీలు బారబ్బర్ మంచిగా చేస్తున్నారా, ఏదో మీద చేసుకుంటా పల్సన్ పనులు చేస్తుండ్రా? అసలే దేవుళ్ళ కాడ కాబట్టి ఇక మరి పోయినాక జాతర అయిపోయినాక చూడాలంటుంటారు ఈ ముచ్చట చూసిన